శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం హేమంత ఋతువు శుక్లపక్షం గురువారం 12 డిసెంబర్ 2024 ద్వాదశి రాత్రి 10:27 వరకు, అశ్విని నక్షత్రం ఉదయం 9:52 వరకు, వర్జం సాయంత్రం 6:39 నుండి 8:07 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:18 నుండి 11:02 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:44 నుండి 3:28 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, శుభ సమయం లేదు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మేషరాశి, నూతన కోర్సులను ప్రారంభించగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృషభ రాశి, క్రీడల పట్ల ఆకర్షితులవుతారు. నేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. డైట్ల పట్ల ఆకర్షితులవుతారు. మిథున రాశి, నూతన వ్యవహారాలు, విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, ప్రకటనలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి, ఇతరులను చూసి ద్వేషించేవారు, నానా రకాల మాటలు మాట్లాడేవారు తారసపడతారు. వీరితో అప్రమత్తంగా ఉండండి. వీళ్లతో స్నేహ బంధుత్వాలను తెగదించుకోవడం అనేది అత్యవసరము. సింహరాశి, ఉద్యోగరీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. స్థాన చలనం కనిపిస్తున్నది. కన్యా రాశి, జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. మంచి ఫలితాలు ఏర్పడతాయి. తులారాశి, సంతాన సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఇబ్బందులకి గురవుతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యొద్దు. మీ సంతానం కోసం మీరు రుణాలు తీసుకొని ఇరుక్కుపోవద్దు. వృశ్చిక రాశి, ఆకస్మిక దూర ప్రయాణాలు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్త వింటారు. ధనస్సు రాశి, విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడతాయి. మకర రాశి, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. వివిధ రకాలైనటువంటి ఆహార పానీయాల పట్ల మక్కువ కనబరుస్తారు. డైట్స్కి సంబంధించిన ఆలోచనలు ఏర్పడతాయి. కుంభరాశి, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. వ్యక్తిగత అభివృద్ధితో కుటుంబ పురోగతి ముడిపడి ఉందన్న విషయాన్ని గ్రహించుకుంటారు. మీనరాశి, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తను వింటారు.